శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఈరోజు లలితా సహస్రనామంలో 8వ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం. కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటంక యుగళీభూత తపనోడుపమండల. అమ్మవారి యొక్క చెవులని వర్ణిస్తున్నారు. ఈ చెవుల పైభాగంలో కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర. ఈ చెవులకి పైభాగంలో కదంబ పుష్పాలని పెట్టుకుందిట. కదంబ పుష్పాల యొక్క గుత్తి, దాన్ని కమిడి పూలు అంటారు. ఎర్రని రంగులో ఉండేటువంటి పూలు. ఆ ఎర్రని రంగులో ఉండేటువంటి పూలు చెవి పైభాగంలో ఎదుటికి కనబడేటట్టుగా పెట్టుకున్నదన్నమాట. ఇంకా ఎలా ఉందిట, తాటంక యుగళీభూత తపనోడుప మండల. ఈ చెవులకి కింద ఉన్నటువంటి ఈ తమ్మెల్ని తాటంకములు అంటారు. ఈ తాటంకాలకి ఎలా ఉండేట, యుగళీభూత 2 పెట్టుకున్నదిట. తపన ఉడుప మండల. ఒక చెవికి సూర్యుడు, మరొక చెవికి చంద్రుడు కర్ణాభరణాలుగా ఉన్నాయట అమ్మవారికి. సూర్యుడు శక్తికి స్థానమైతే, ఉష్ణానికి ప్రతీక అయితే, చంద్రుడు చల్లదనానికి ప్రతీక. ఈ ఉష్ణము చలి ఈ రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేసేటట్టుగా అమ్మవారి ముఖం ఉన్నది. ఇది చాలా గొప్పదైనటువంటి ఒక రహస్య నామం. ఈ ఒక్క వాక్యమే తాటంక యుగళీభూత తపనోడుపమండల. ఆ వాక్యమే ఓ మహామంత్రంగా మననం చెయ్యొచ్చు. ఈ అమ్మవారి ముఖారవిందానికి ఒకవైపున సూర్యుడిని, మరొక వైపున చంద్రుడిని ఊహించుకొని ఇక్కడ ఒక గొప్ప సూర్యత్రయ అక్షరీ మంత్రం, 3 అక్షరాలు ఉన్నటువంటి సూర్య మంత్రాన్ని చెప్తున్నారు. అమ్మవారి ముఖారవిందాన్ని ఎప్పుడన్నా ఒక బీజంతో చెప్పాలంటే హ్రీం అనేటువంటి బీజంతో చెప్తారు. హ్రీం లజ్జా బీజం అంటారు, లేదా ఇదే హ్రీంని తేజో బీజం అని కూడా అంటారు. అమ్మవారి ముఖారవిందం హ్రీం. హ్రీమికి ఒకవైపున సూర్యుడు ఉన్నాడు కదా, ఆ సూర్య బీజం హ్రాం. హ్రాం అనేది సూర్య బీజం. ఎడం వైపున చంద్రుడు ఉన్నాడు కదా, చంద్రుడి యొక్క బీజం సహ. హ్రాం హ్రీం సహ. సూర్యబింబం, అమ్మవారి ముఖం, చంద్రబింబం, మూడింటిని కలిపి చెప్పేటువంటి మంత్రంగా హ్రాం హ్రీం సహ అనేటువంటి మంత్రం. ఇది సూర్యత్రయాక్షరి మంత్రం అంటారు. ఇప్పుడు అష్టగ్రహ కూటం అని మనం చాలా భయపెడుతున్నారు. ఈ అష్టగ్రహ కూటము వల్ల ఒకటి, రాబోయేటువంటి సంవత్సరం ఉగాది తర్వాత వచ్చేటువంటి విశ్వావసు సంవత్సరం, ఆ సంవత్సరానికి అధిపతి రాజు సూర్యుడు. కాబట్టే సూర్యుడిని ఉపాసన చేయాలి ఈ సంవత్సరంలో. హ్రాం హ్రీం సహ అనేటువంటి మంత్రంతో సూర్యోదయం సమయంలో సూర్యుడికి ఎదురుకుండా కూర్చొని ఒక బేసిన్లో కొంచెం నీళ్లు పోసి, కొంచెం రాళ్ల ఉప్పు వేసి, అందులో కాళ్ళు పెట్టుకొని సూర్యుడు ఎదురుకుండా ఒక్క పావుగంట సేపు అరచేతులు పైకి ఉండేటట్టుగా కూర్చొని హ్రాం హ్రీం సహ అనేటువంటి ఈ మంత్ర జపం గనక చేసినట్టయితే సూర్య సంబంధంగా వేడి వల్ల వచ్చినటువంటి రోగాలు ఏవైనా నయమవుతాయి. చర్మ వ్యాధులు నయమవుతాయి. కర్ణానికి, చెవులకి సంబంధించినటువంటి వ్యాధులు నయమవటానికి అవకాశం ఉందని పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ సూర్య త్రయాక్షరి మంత్రాన్ని ఈ వాక్యంలో దాచిపెట్టారు. అందుకనే వీటిని రహస్యనామాలు అంటారు. ప్రతి వాక్యం కూడా రహస్యనామం. రహస్యం అంటే ఏమిటంటే ఈ శారీరకంగా మనం పొందేటువంటి
సౌఖ్యాల గురించి కాకుండా ఇంద్రియ అతీతమైనటువంటి విషయాలు ఏవైతే మాట్లాడుతున్నామో వాటిని రహస్యాలు అంటారు. ఇది ఇంద్రియ అతీతమైనటువంటి విషయం, అందువల్ల ఇది ఒక రహస్య నామం. తాటంక యుగళీభూత తపనోడుపమండల. అదే వాక్యాన్ని మనం మననం చేసి సూర్యుడు ఎదురుకుండా కూర్చొని జపం చేయొచ్చు, లేదా హ్రాం హ్రీం సహ అనేటువంటి సూర్యత్రయాక్షరి మంత్రాన్ని సూర్యోదయం సమయంలో సూర్యుడికి ఎదురుకుండా కూర్చొని ఉపాసన చేసినట్టయితే చక్కని ఫలితాన్ని పొందవచ్చు. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఈ వాక్యం మీకు నచ్చినట్టయితే మరికొంతమందికి షేర్ చేయండి. మంచిని మనం ఎప్పుడూ 10 మందికి పంచేటట్టుగా చూడాలి. శ్రీరామ జయ రామ జయ జయ రామ.